ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ దేశంలో 78 సంవత్సరాలు ఈ దేశంలో స్వాతంత్రం, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి దేశంలో 78 సంవత్సరాల ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిందా? స్వాతంత్రం వచ్చిందా? క్వశ్చన్. మహానుభావులు ఎందరో తమ మాన ప్రాణాలను ధారపోసి సాధించుకున్న ఈ స్వాతంత్రం ప్రస్తుత మనిషి, ప్రియులారా, ప్రస్తుతం ఉన్నట్టు మనిషి ఏ విధమైనటువంటి పోకడలో ఉన్నారు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సింగిల్గా నడిచే పరిస్థితి ఉందా రోడ్డు పైన? ఒక ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సింగిల్గా నడిచే పరిస్థితి ఉందా? ఒక మంత్రి, ఏ మంత్రి అవనివ్వండి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, మంత్రి, ఒక మంత్రి సింగిల్గా తిరగలిగే పరిస్థితి ఉందా రోడ్డు పైన? ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, సెక్యూరిటీ లేకుండా తిరిగే పరిస్థితి ఉందా? పరిస్థితి ఉంటుందా అసలు? ఇదేనా స్వాతంత్రం? ప్రియ సహోదరులారా, ఇది స్వాతంత్రమా? ప్రియులారా, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగలిగిన రోజే అసలైన స్వాతంత్రం అని నినదించినటువంటి ఆ రోజు, ప్రియమైన దేవుని వాళ్ళారా, అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగలు పురుషుడు తిరగలేని పరిస్థితి దాపురించింది. పట్ట పగలు పురుషుడు తిరగలేని పరిస్థితి దాపురించింది పరిస్థితి, ప్రియమైన దేవుని వాళ్ళారా. కారణం ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక లేడీ ట్రైనీ డాక్టర్ని కర్కశంగా ముస్కరులు, మూర్ఖులు, ముక్కలుగా చేసిన వైనం ఈ దేశం, ప్రియమైన దేవుని వాళ్ళారా. 78వ స్వాతంత్రం, 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఈ దేశంలో జరుగుతున్నట్టు ఆకృత్యాలు చూస్తున్నారు కదా. కామ, క్రోధ, మద మత్సరాలతో నిండిపోయింది. అసలు మనిషేనా అని పిలిచే పిలుపునకు నోచుకోలేని పరిస్థితి అయిపోయింది, ప్రియమైన దేవుని వాళ్ళారా. మనిషేనా అని పిలిచే పరిస్థితికి నోచుకోలేని పరిస్థితి అయిపోయింది, ప్రియమైన దేవుని వాళ్ళారా. మనిషి ఒక ముష్కరుడనే పేరు వచ్చేసి, ఎందుకంటే ప్రియమైన దేవుని మృగం చూశారు కదా, ఒక మృగం మరొక మృగం చంపదు, ఒక సింహం మరొక సింహాన్ని చంపదు, ఒక పులి మరొక పులిని చంపదు, చంపుకొని తినదు, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులారా. కానీ మనిషి ఒక మనిషిని కర్కశంగా చంపేస్తున్నాడు, మన ప్రాణాలను తీసేస్తున్నాడు. వీళ్ళకి ఏ పేర్లు పెట్టాలా? మృగాలు పెడదామంటే వాటికి కోపం వస్తుంది. ఏంటి మనిషికి మా పేరు పెడుతున్నారేంటి? మేము మృగాలమే కానీ మమ్మల్ని మేము చంపుకోం కదా అని అవి సిగ్గుపడుతున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, పక్షిని పేరు పెడదామంటే ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి ఏడుస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇటువంటిదా స్వాతంత్రం? స్వాతంత్రం దేహానికా? ఈ స్వాతంత్రం వచ్చింది దేశానికా నీ దేహానికా? ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశపు స్వాతంత్రాన్ని విచ్ఛిన్నకర శక్తులు, ముష్కరులు, మూర్ఖులు, అనేకమైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు చేసినటువంటి యొక్క రాజకీయ వ్యవస్థను ఏమనాలి? ప్రియమైన దేవుని వాళ్ళారా, ముందు నీ దేహంలో ఉన్న మలినాన్ని కడుక్కొని పునీతుడు అయితేనే నిజమైన స్వాతంత్రం. ముందు నీ యొక్క దేహంలో ఉన్నటువంటి మలినమును కడుక్కొని పునీతుడు అయిన రోజునే
నిజమైన స్వాతంత్రం ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, స్వాతంత్రాన్ని జరుపుకుంటూ జెండాలు ఎగరేసుకుంటూ పాటలు పాడిస్తేనే సరిపోతుందా? చూశారు కదా ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే డబ్బులున్నా రోడ్డుపైన తిరగలేని పరిస్థితి. ఒక మనిషి చూశారు కదా, ఒక మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఒక కార్పొరేటర్ కానీ రోడ్డు మీద సింగిల్గా తిరగలడా? ఆ సెక్యూరిటీ లేదే, ఆ యొక్క బౌన్సర్స్ లేదే, ప్రియమైన దేవుని వల్ల జెడ్ కేటగిరీలు, ఆ కేటగిరీ, ఈ కేటగిరీ లేదా తిరగలేని పరిస్థితి. స్వాతంత్రం ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, ఈ స్వాతంత్రం మనకి దేశం ఇచ్చిన స్వాతంత్రం కాదు. ప్రియమైన దేవుని వల్ల నీకు స్వాతంత్రం ఎప్పుడు ఇవ్వబడింది? మనకు స్వాతంత్రం ఎప్పుడు ఇవ్వబడింది? ప్రియమైన దేవుని వారులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1 చూసుకున్నట్టయితే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వం క్రింద చిక్కుకొనకడి. చిక్కుకొనకడి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఎప్పుడు ఇచ్చారండి ఇది? 2000 సంవత్సరాల క్రిందటే నీకు స్వాతంత్రం వచ్చింది. నువ్వు స్వతంత్రాలువి. కానీ ఎవరు చేశారండి స్వాతంత్రాలుగా మనకి? మన పాపాల నిమిత్తం, మన యొక్క నీచ పనుల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఆయన బలిగావించబడి చూశారు కదా, మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వం కాడి కింద చిక్కుకొనగడి. అంటే స్థిరంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, దీనత్వంతో ఉండాలి, దయాలత్వంతో ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళు చూశారు కదా, ముందు చెప్పినటువంటి మాటలన్నీ ఎలా ఉన్నాయి. అందుకనే అంతటి మహానుభావుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, ప్రియమైన దేవుని వాళ్ళరా, లోక రక్షకుడు, ప్రపంచానికే రాజు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రిందటే నీకు స్వాతంత్రం అనిపించారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, స్వాతంత్రం దేనికి ఉపయోగించుకుంటున్నారు? గలతీ 5:13, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఈ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఏం జరిగిందండి కలకత్తాలో? ముస్కరులు, మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు, ఏ పేర్లు పెడదామన్నా వాళ్ళకి సరిపోలేని పరిస్థితి. చూసారు కదా, మృగం పేరు పెడదామంటే మృగాన్ని కోపం వస్తుంది. మాలో మేము చంపుకోం కదా, మాలో మేము ఇట్లా చేసుకోం కదా అని చెప్పేసి. కానీ చూశారు కదా, సహోదరులారా, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రం శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారంటే దేవుడు ఏమిచ్చాడండి మనకి? ఆత్మ ఇచ్చారు, ఆత్మానుసారమైన జీవితానికి. అంటే ప్రియమైన దేవుని వల్లరా, నరుడు ఆది కాండంలో ఉన్నది కదా, ప్రియమైన దేవుని వల్ల నరుగుని యొక్క జీవవాయు ఓడగా నరుగు జీవాత్మయను. ప్రియమైన దేవుని వల్ల దేవుడు జీవవాయువుడు, నరుడు జీవాత్మైన ఆత్మానుసారమైన జీవితం గడపాలి, ఆత్మతో ఇది చేసుకోవాలి. ప్రియమైన శారీరక క్రియలు చేసుకోకూడదు, శరీర క్రియలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్రం ఈ విధంగా తయారైపోతుంది. అందుకని ప్రియమైన దేవుని ఆత్మ గలవారే ఆత్మనే చేసుకుంటే ఆత్మానుసారమైన జీవితాన్ని, ఆత్మకి మనకి స్వాతంత్రం తెచ్చుకోవాలి, ఆత్మ స్వాతంత్రం తెచ్చుకోవాలి, ఆత్మ స్వాతంత్రాలే ఉండాలి. ప్రియమైన అందుకని శరీరాన్ని దానికి అంటనివ్వకుండా, శరీర మాలిన్యాన్ని అంటనివ్వకుండా ఆత్మను కాపాడుకోవాలి, నీ దేహాన్ని కాపాడుకోవాలి, నీ మనసును కాపాడుకోవాలి, నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నీ పనులను కాపాడుకోవాలి. ప్రియమైన దేవుడు, అందుకనే సహోదరులారా, మీ స్వతంత్రంగా ఉండుటకు పిలువబడితే. అయితే ఒక్క మాట, మీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు ఉపయోగించకూడదు. శరీర క్రియలు తెలుసు కదా, దుష్టత్వం, దోపిడీ, కామ, వ్యభిచారం, చూశారు కదా ఎంతటి నీచమైనటువంటి పనులు జరుగుతున్నాయి. అందుకనే ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులే ఉండాలి, ప్రేమ కలిగిన వారు ఉండాలి, దీనత్వం కలిగిన వారు ఉండాలి, దయాలత్వం కలిగిన వారే ఉండాలి. ప్రియమంది అందుకని ఎప్పుడు అనుగ్రహించండి స్వాతంత్రం అండి? 2000 సంవత్సరాల కిందటి మన కోసం బలిగాపించబడినటువంటి శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే రాజు అయినటువంటి ఒక రక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు, దేవుడి ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారు అనుగ్రహించిన ఈ స్వాతంత్రాన్ని
ఇప్పుడున్నటువంటి ప్రేమని దేవుని వాళ్ళరా ఏ విధంగా మనం దాన్ని సాధించగలుగుతున్నామా, దాన్ని నడవగలుగుతున్నామా, ఆ ప్రేమలో ఉండగలుగుతున్నామా, ఆ దయలతో ఉండగలుగుతున్నామా, దీనతో ఉండగలుగుతున్నామా అని చూసుకున్నట్టయితే ధర్మశాస్త్రం అంతయు చూసారా ప్రేమ దేవుని వల్లరా, గలతీ 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు మనం ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూసారా, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ పొరుగువాడిని దయ చూపించాలి, దీనత్వం చూపించాలి, ఇరుగు పొరుగు వారితో ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, శాంతి అనురాగం కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి ప్రేమ దేవుని వల్లరా. ఎందుకంటే నీ పొరుగువారు ఎందుకంటే సహోదరులు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచో బ్రతుకుతున్న నీకు అవసరానికి నీకు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇరుగు పొరుగు వారే సహాయపడతారు కనుక, అందుకనే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడం ఒక మాటలో సంపూర్ణమైనది. అంటే ఆ మాట ఒక్క మాటలోనే నీ యొక్క ధర్మశాస్త్రం అంత ఇమిడి ఉన్నది ప్రేమ దేవుని. అందుకని ప్రేమ దేవుని మొదట నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడిని పూజించాలి, గణపరచాలి, ప్రేమ దేవుని వల్లరా ఆరాధించాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని మనస్తత్వంలో ఉండాలి. చూశారు కదా, యాకోబు 4:14 రేపేవి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. చూశారు కదా, మొదట మనకి ఆదాము ఆ సమయంలో ఎంత ఇచ్చారంటే 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 900 సంవత్సరాలు. ఆ తర్వాత మోషే దగ్గరికి వచ్చేటంటే 120 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటండి, నీ జీవం ఏపాటిది. చూసారా, దేవుడు ఇచ్చింది ఏంటండి, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏముందండి, రేపేమి సంభవించునో, రేపేమి సంభవిస్తుందో తెలుస్తుందా, తెలీదు. నీ జీవం ఏపాటిది. ప్రేమ దేవుని వల్లరా మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. ఆవిరి వంటి జీవితానికి ఇటువంటి పనులు ప్రేమ దేవుని వారు ఇటువంటి మూర్ఖ పనులు, నీచు పనులు, నికృష్ట పనులు చేస్తుండే ప్రేమ. అందుకని ఆత్మకి మొదటగా మన ఆత్మకి స్వాతంత్రం రావాలి, ఆత్మనే కాపాడుకోవాలి, ఆత్మనే రక్షించుకోవాలి, ఆత్మానుసారమైన జీవితాన్ని గడపాలి, ఆత్మానుసారమైన పనులే చేయాలి, ఆత్మానుసారమైనటువంటి పాటలే పాడాలి, ఆత్మానుసారమైనటువంటి దేవుని ఆరాధన చేయాలి ప్రేమ. ఎందుకంటే ఈ ఆత్మని కాపాడుకోగలిగినట్టయితే చివరి వరకు మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేవారుగా ఉంటాం. కనుకనే ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కరు కూడా, అందుకనే ఈ స్వాతంత్రం అనుగ్రహింపడిన క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి, మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు, మరలా చెడు పనులకు వెళ్ళిపోకూడదు, మళ్ళీ చెడు సమాసాలు వెళ్ళిపోకూడదు, చెడు యొక్క నీచు జీవితానికి వెళ్ళిపోకూడదు, దుర్భర జీవితానికి వెళ్ళకూడదు, చిక్కుకోనకూడదు, మళ్ళీ కాడికని చిక్కుకోకూడదు. నీ పరుగు పందెంలో ముందుగా పరిగెత్తుతూ దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క పాటల్లో, దేవుని యొక్క ఆటలు, దేవుని యొక్క మనసులో నీ ఆత్మానుసారమైన జీవితానికి, అలాగే ఆత్మని కాపాడుకుని ఆత్మనే చివరి వరకు రక్షించుకోగనే పరిస్థితి కనుక ఉన్నట్టయితే ప్రేమ దేవుని వల్లరా చివరి వరకు మీరు రక్షింపబడతారు. అలాగే సువార్త అంటే ఏంటండి, ప్రేమ దేవుని సువార్త అంటే ఏమిటి? నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసారా, దేవాది దేవుడు, మహోన్నతుడు, పరమ తండ్రి, మహాబలవంతుడు అయినటువంటి దేవాది దేవుడు ఆయన ప్రియ కుమారుని 3వ దినం లేపాడు. అలాగే నీ యొక్క శరీరంలో కూడా ఏ పాప మాలిని అంటించుకోకుండా ఉంటే బ్రతకగలిగితే, చివరి వరకు ఉండగలిగితే ఆ దేవాది దేవుడు, మహోన్నతుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు, మహాబలవంతుడైనటువంటి దేవుడు నిన్ను కూడా లేపే పరిస్థితి ఉంటుంది. కనుకనే చివరి వరకు ఆ యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నంలో ఉండాలని చెప్పి, అలాగే ప్రేమ దేవుని వల్ల ఎక్కడైతే ఈ యొక్క దేశంలో ఉంటున్నామో ఆ దేశం యొక్క దీన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క నడవడికలో చివరి వరకు భయభక్తులతో కలిగి, అలాగే ముందుగా దేవుని యొక్క భయభక్తులు కలుగుతూ చివరి వరకు మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, దేవుని ప్రేమ,
ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని నిత్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న
ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ దేవుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది నువ్వు అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయో నిజము కావు, కరిగిపోవును. దేవుడు చూపించిన ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయో నిజము కావు, కరిగిపోవును. దేవుడు చూపించిన ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా దేవుని దివ్య ప్రేమ, ఎన్నడూ విడనాడనిది నా దేవుని నిత్య ప్రేమ. ప్రేమ దేవుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది నువ్వు అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది నువ్వు అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది నువ్వు అందించలేనిది. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రియ సహోదరులారా, ఇట్లు మీ ఈశ్వరరావు. అందరికీ వందనాలండి. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను.